హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, ఈరోజు రెసిపీ వచ్చి బజ్జీలు అనమాట. చూడండి ఎన్ని రకాల బజ్జీలు చేసుకున్నానో. నేనైతే చాలా బాగున్నాయండి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మీరు కూడా ఇలా ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా చేసి పెట్టారంటే మీ ఇంట్లో ఎవరికైనా బాగా నచ్చుతాయండి. ఈ రెసిపీ కోసం మనం శనగపిండి లేకపోయినా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 1 కప్పు శనగపప్పు, అలాగే 1/2 కప్పు కన్నా కొంచెం తక్కువ బియ్యం వేసుకొని నానబెట్టుకుంటున్నానండి. ఇవి 2 అవర్స్ నానిన తర్వాత ఇలా ఉబ్బుతాయన్నమాట. ఇప్పుడు 2 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడు ఎక్కువ వాటర్ పోసుకోకూడదండి, కొంచెం వాటర్ పోసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు మైదా పిండి యాడ్ చేస్తున్నాను. మైదా పిండి వేసుకోవడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట. అలాగే కొంచెం జీలకర్ర వేస్తున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా మిక్సీ పట్టకూడదండి, ఎందుకంటే జీలకర్ర మెత్తగా అయిపోకూడదు అనమాట. కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు చూడండి, స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండ్లో పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పిండిలో నేను ఆలు బజ్జీ వేస్తున్నానండి. చూసారు కదండి, ఆలు బజ్జీ వేసుకుంటున్నాను. ఫస్ట్ ఆలుని సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా బజ్జీలాగా వేసుకుంటున్నాను అన్నమాట. చూసారు కదండి, 2 వైపులు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు బ్రెడ్ బజ్జీ కూడా వేస్తున్నానండి. బ్రెడ్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఈ విధంగా బజ్జీలాగా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు వీటిని కూడా 2 సైడ్లు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆనియన్స్తో బజ్జీ వేస్తున్నాను. అలాగే ఒక మిరపకాయ బజ్జీ కూడా వేసుకున్నానండి. మీ కాడ బజ్జీ మిరపకాయ ఉంటే బజ్జీ మిరపకాయతో అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి. మనం ఇలాగా పిండి కానీ తయారు చేసుకుంటే ఎన్ని రకాల బజ్జీలైనా చేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి, ఆలు బజ్జీ ఎంత బాగా వచ్చాయో. ఇవి వచ్చి ఆనియన్ బజ్జీ అనమాట. చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే. ఇవి వచ్చి బ్రెడ్ బజ్జీ అండి. ఇక్కడ చూడండి, ఒక మిరపకాయ బజ్జీ, అలాగే కొంచెం ఆనియన్స్ కూడా ఇలా వేసుకున్నాను అనమాట. ఇలా పకోడా టైప్లో వేసుకున్నాను. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఈ విధంగా మన ఇంట్లో శనగపిండి లేనప్పుడు పచ్చెనపప్పుతో బజ్జీలు ఎలా చేసుకోవాలో చూసారు కదా ఫ్రెండ్స్. ఈ రెసిపీ కనుక మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.